చిన్ని, చందు వాళ్ళైతే అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీని చూసి స్వామీజీ దగ్గరకు చిన్ని వెళ్తుంది. స్వామీజీ, ఏంటి స్వామీజీ, మా అమ్మ చనిపోయిందని వీళ్ళందరూ అంటున్నారు, కానీ నాకేమో మా అమ్మ చనిపోలేదని నాకు అర్థమవుతుంది. మీరే చెప్పండి స్వామీజీ, మీరు ఏం చెప్తే అది అలా జరిగింది స్వామీజీ. ఇప్పుడు మీరే చెప్పండి, మా అమ్మ బ్రతికే ఉంది కదా, మా అమ్మ చనిపోలేదు కదా అని చెప్పి చిన్ని అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే కళ్ళు మూసుకొని అలా జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక అక్కడ గ్యాస్ పేలడం, ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని స్వామీజీ చిన్నితో ఇలా అంటూ ఉంటారు. అమ్మ, ఇదంతా విధిరాత, ఆ భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా రాసిపెట్టి జరుగుతుంది. నువ్వేమీ కంగారు పడకు, నీకు తోడు ఉంది అని చెప్పి స్వామీజీ అంటారు. అది వినగానే చిన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అయితే అమ్మవారి గుడికి వెళ్ళి బాలరాజు అర్చన చేయమంటాడు. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు అని పేరు అడుగుతూ ఉంటారు పూజారి గారు. దాంతో బాలరాజు అయితే కావేరి అని చెప్పి అంటాడు. ఇక ఆ పూజారి గారు అర్చన చేయడానికి లోపలికి వెళ్తూ ఉంటే గుళ్ళో గంటలు అయితే కొట్టుకుంటూ ఉంటాయి. అలా గుళ్ళో గంటలు కొట్టుకుంటూ ఉండడం చూసి బాలరాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక చిన్ని స్వామీజీని అడిగాక స్వామీజీ ఆ మాట చెప్పాక చిన్ని అయితే, ఏంటి స్వామీజీ చెప్పిన దానికి నాకు అస్సలు అర్థం కాలేదు, కానీ మా అమ్మ అయితే మాత్రం బ్రతికే ఉంది, మా అమ్మ చనిపోలేదు, మా అమ్మ బ్రతికి ఉందని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి చిన్ని అనుకుంటూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే కావేరి క్షేమంగా ఉండాలని చెప్పి గుడిలో పూజ చేస్తూ ఉంటాడు. అలా పూజ చేయించుతూ బాలరాజు కూడా చిన్ని కావేరి గురించి ఆలోచిస్తూ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా స్వామీజీ మాటలు బట్టి చూస్తే చిన్నికి కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.